శ్రీ మాత్రే నమః. ఇది మారేడు జ్యూస్, మారేడుకాయలు ఇవి. అయితే వాటిని తీసుకొచ్చి ఒక 4 రోజులు ఎండలో పెట్టాను. ఎండలో పెట్టి శుభ్రంగా ఇలా కడిగేసాను. కడిగి వాటిని బదలు కొడితే ఇగో ఇలాగ వచ్చింది. సుత్తితో కొడితే లోపల ఇలా గుజ్జు ఉంది. ఒక 2 కాయలు పాడైపోయి ఒక కాయ మిగిలిన కాయలు ఇలాగ ఉన్నాయి. పుట్టిన తర్వాత దాన్ని అలా స్పూన్తో తీస్తే చూడండి బంకలాగా ఉంది చేతితో తీస్తుంటే. ఇంకా పెద్ద కాయలు పండిన కాయలు అయితే ఇంకా బంకలాగా వస్తుంది. ఇది సమ్మర్లో తాగితే చలవ చేస్తుందంట ఒంటికి. తర్వాత డయాబెటిక్ పేషెంట్స్కి బాగుంటుందంట తాగితేను. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం, నాకైతే తెలీదు, ఇదే మొదటిసారి. ఇలా ఒక 2 గ్లాసులు నీళ్ళు పోస్తే ఆ 2 గ్లాసుల్లోనే ఇగో ఇలా వచ్చింది. మొత్తం గుజ్జంతా తీస్తే చూడండి ఎంత పిక్కలు అదంతా ఎలా వచ్చాయో. తీసిన తర్వాత వడగట్టే అనమాట మొత్తం అంతాను. దీన్ని ఇలా తీసిన తర్వాత వడగట్టాను. ఈ జాలీలో వేసుకొని మొత్తం అలా గట్టిగా కలపాలి. కలిపిన తర్వాత కింద అంతా వాటర్ వచ్చేసింది. ఈ గుజ్జంతా బయటకు వచ్చింది. చూడండి ఎలా ఉన్నదో. దీన్ని నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. తాగడానికైతే బాగానే ఉంది. అంతా తీసిన తర్వాత ఇగో ఇలా వాటర్ లాగా వచ్చింది. ఇక చూడండి ప్యూర్ మారేడు జ్యూస్ అన్నమాట. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని తాగొచ్చు. నేను అన్ని కాయలు, చిన్న కాయలకి ఒక 2 గ్లాసులే వేసాను. ఇగో పిప్ అంతా చూడండి ఎలా ఉంది. మీకు దగ్గరలో దొరికితే మీరు కూడా ట్రై చేయండి. ఇదేంటంటే కొంచెం వేరేగా తీసి ఇందులో కొంచెం బెల్లం వేసి ఉడకబెట్టాను. ఉడకబెట్టి కొంచెం దగ్గర అయినంత వరకు చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి. బయట దొరుకుతుంది కదా అలాగే, అందులో కొంచెం వేసుకొని అందులో వాటర్ వేసుకొని కలుపుకొని తాగుతారు కదా బయట మారేడు జ్యూస్ అని. అలా ట్రై చేద్దాం అని ఇలా చేశాను. ఇది కూడా బాగానే ఉంది టేస్ట్కి. కానీ అదేంటంటే ఫ్రెష్, ఇది కొంచెం మరిగించి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం కనుక ఇది కొంచెం టైం. దీనిలో సబ్జా గింజలు అవి నిమ్మకాయ వేసుకొని మనం తాగొచ్చు అని నేను అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. నాకైతే నేను అనుకున్నట్టు నేను ఇలా చేద్దామని నేను ట్రై చేశాను ఇలాగా. ఇలా ఉడికిన తర్వాత ఇలా దగ్గర అయిందండి. ఒక 2 స్పూన్ దీన్ని కూడా వడగట్టాను, ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి. ఉడకట్టి ఒక చెంచాడు వేసుకొని అందులో